వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. మార్నింగ్ 8 కల్లా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అవ్వబోతున్నాం ట్రిప్కి. సో ఇది వచ్చేసి వాళ్ళ డాల్ఫిన్ ట్రిప్, వ్యాక్స్ మ్యూజియం, అలానే థండర్ వరల్డ్ అని ఇంకా చాలా ఉన్నాయి. సో మాకు షార్ప్ 9కి క్యాబ్ వచ్చింది. మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చేసి లొకేషను చాలా ముందుకెళ్ళాలి, కాకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంట. ఇవన్నీ షిప్లు ఇవన్నీ ఉంటాయి మేడం, ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్తారు, సీ మిడిల్లోకి తీసుకెళ్తారు అని అన్నారు తను. చూస్తున్నారు కదా ఎన్ని షిప్పులు. అదిగాక ఇప్పుడు హాలిడేస్ అయ్యేసరికి అసలు నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు క్రౌడెడ్గా. సో చాలా బాగుందండి, ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ఇది వచ్చేసి మేమున్న లొకేషన్ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అంటే డిఫరెంట్గా ఉంటాయంట. సో ఒక్కొక్క దగ్గర ఉంటాయంటే మేము ఉందైతే మాకు కొంచెం దూరంలో మాకు ఇక్కడ ఇచ్చారు. మేము తీసుకున్న ప్యాకేజీలు మాకు ఇక్కడికి ఇచ్చారు. ఇదైతే లొకేషన్కి వచ్చేసాము. మాకు ఇక్కడికి రావడానికి 40 to 1 hour పట్టిందండి. 40 minutes నుంచి 1 hour పట్టింది. ఇక్కడైతే మనం ఈ టికెట్స్ అయితే విడిగా తీసుకోవాల్సిందే. ఫర్ పర్సన్కి 350 రూపీస్ పడతాయండి. ఇది ఇంక్లూడ్ అవ్వవండి వాటిల్లో, దేంట్లో ట్రిప్లో ఇంక్లూడ్ అవ్వవు. ఓన్లీ క్యాబ్ వాళ్ళకి కొన్నిటికే అవుతాయి. సో ఇది 45 minutes ఉంటుందంటండి టైమింగు. ఇక్కడ చూపించారు కదా డాల్ఫిన్ ట్రిప్, ప్యాలెస్, జైలు, అండర్ గ్రౌండ్ జైలు అంటండి. అది మళ్ళీ ఒక చర్చ్ అవన్నీ ఉన్నాయి అనేసి చెప్తున్నారు ఆ ఐలాండ్లో. ఇక్కడైతే నేనైతే ఫుల్ భయంతో ఎగ్జైటింగ్తో ఉన్నాను. నాకు వాటర్ ఫోబియా, నాకు చాలా భయం వాటర్ అంటే. సో ఇక్కడైతే చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు. ఫిల్ అయిపోయింది మా బోటు, చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఇటు మిడిల్లో, వాటర్కి మిడిల్లో ఉంటుందండి ఐలాండ్. పాపం అక్కడికి ఏమీ ఉండదంటే ఈ షిప్పుల ద్వారానే అక్కడున్న పీపుల్స్కి ఏదైనా ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ ఇటు నుంచే అటు వెళ్ళాలంట. నేను ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు. చాలా బాగుంది, లోపలికి వెళ్తూ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను, కానీ కొంచెం భయం అనిపించింది. అక్కడ డాల్ఫిన్స్ ఇలా వస్తాయేమో సీలో నుంచి, అలా జంప్ చేస్తాయేమో, మనం మూవీస్లో చూసినట్టు అలా అనుకున్నాను. బట్ అనుకున్నంతేం లేదు, జస్ట్ అంటే బయటికి అలా కనిపించేసి మళ్ళీ లోపలికి నేనేమనుకున్నానంటే మనలో చూసి అలా వస్తుంది అదే ఫారెన్లో అయితే బయటకు క్యాప్చర్ చేయడానికి బాగుంటుంది అనేసి అన్నారు తను. అట్లా అంత క్లియర్గా అయితే రాలేదు, బట్ కనిపించి పోవడం, జస్ట్ అలా పైకి రావడం, మళ్ళీ పైకి తేలడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉన్నాయి. సో దట్ ఈజ్ ఆల్సో నైస్ ఎక్స్పీరియన్స్. చూస్తున్నారు కదా ఇంకా మిడిల్లోకి వస్తున్నా, అది అక్కడ అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి, అది ఐలాండ్ అండి. ఇటువైపు మనకి బ్యాక్ సైడ్ ఒకటి ఉంది ఐలాండ్. అదేంటంటే చెప్పాను కదా వాళ్ళు అక్కడ లిస్ట్లో పెట్టారు, జైల్లో ఒకటి, మళ్ళీ ప్యాలెస్ ఒకటి, నెక్స్ట్ చర్చ్ ఒకటి, అవన్నీ అవి కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు డైరెక్ట్గా, మనకంత తెలియదు కదా, తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూద్దాము. అది కూడాను సీ మిడిల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే డాల్ఫిన్స్ కనిపిస్తాయి అంట. సో మమ్మల్ని చాలా లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఎంత 360 degrees చూసినా కానీ మనకి ఏం కనిపించాము, చాలా లోపలికి వెళ్ళిపోతాం, ఎటు చూసినా సీనే కనిపిస్తుంది. సో ఏదైతే నాకు చాలా అంటే విజువల్కి చూడడానికి బాగుంది, కానీ లోపల భయం ఉంటుంది కదా మనం సీలోకి వెళ్ళామనేసి. సో నాకు కూడా అలాంటి టెన్షన్ ఉంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యి వచ్చేంత మిడిల్లో నుంచి చూస్తూ ఉంటే అన్నీ చిన్న డాట్స్లా, ఇప్పుడు చూస్తున్నారు కదా అన్నీ చిన్న డాట్స్లా కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద షిప్లు కూడాను. ఇది వచ్చేసి మిడిల్లో ఉండే ఐలాండ్ అంటండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పాపం బయట నుంచేనంట ఫుడ్ సోర్సు. చూస్తున్నారు కదా ఇటువైపు నుంచి చూసినా కానీ ఏది అటాచ్మెంట్ లేదు దానికి, మిడిల్లో ఉంది. మరి వాటర్ అది ఎక్కువైనప్పుడు మరి వాళ్ళు ఎలా ఉంటారో పాపం అది తెలియదు. ఒకటి కదండి, ఒక పెద్ద విలేజ్ లాగా ఉంది అదంతాను. అది మా వారు చెప్తున్నారు, అది పెద్ద ఐలాండ్. సో వాళ్ళకి ఏ ఫుడ్ కావాలన్నా ఏది కావాలన్నా వాళ్ళు ఇన్కేస్ ఇటు రావాలన్నా కానీ ఈ బోట్ల ద్వారానే రావటం, ఈ షిప్లోనే వెళ్ళడం తప్ప మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు అనేసి అని చెప్తున్నారు. చూస్తున్నారు కదా పక్క వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా
చూస్తున్నప్పుడే జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి. డోంట్ మిస్ ఇట్. చూడండి, నేను ఇక్కడ మార్క్ కూడా చేశాను, మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అనేసి, ఇంకా అర్థమవుతుందని. మనకి దూరాన్ని కూడా అలా వస్తూ వెళ్తూ ఉన్నాయి, కానీ మనం అంత మన ఐస్తో చూడడానికి, కెమెరాలో చూడడానికి చాలా వేరియేషన్ ఉంటుంది. సో అదే ఎక్స్పీరియన్స్ చేశాను నేను. డైరెక్ట్గా నేను చూసినంత అనిపించలేదు కెమెరాలో. ఐ డోంట్ నో వై, నా ఫోన్ ప్రాబ్లమా లేదా కెమెరా అదే క్యాప్చర్ చేస్తుందా అని అర్థం అవ్వలేదు. మెల్లగా రిటర్న్ బ్యాక్ అవుతున్నాము మిడిల్లో నుంచి. ఎన్ని వచ్చాయంటే మేము మిడిల్లోకి వెళ్ళినా కానీ భయం వేసింది. బట్ మా చుట్టూరు ఎన్ని షిప్లు వచ్చినా కానీ ఇంత అనిపించలేదు. చూస్తున్నారు కదా, మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అవుతూ ఉన్నాము. సో మా వైపు ఇంకొక బోట్ వచ్చింది, వాళ్ళు కూడా అంతే ఫుల్ అరుస్తూ ఉన్నారు, అదిగో ఇదిగో అదిగో కానీ చాలామంది ఫోటోని పట్టుకొని మనలాగానే క్యాప్చర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటి కోసం అవేమో వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. అస్సలు అంటే అస్సలు రావట్లేదు, అలా ఉండట్లేదు. జస్ట్ ఇలా రావడం అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. పాపం ఆ టైంలోనే వాళ్ళు క్యాప్చర్ చేసుకోవట్లేదు. సో ఇదైతే మంచి ఎక్స్పీరియన్సే. సో మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము దీంట్లో. నెక్స్ట్ మనం వాళ్ళు చెప్పారు కదా, ఇది అండర్ గ్రౌండ్ జైలు ఒకటాను, చర్చ్ ఒకటి ఉంది, అక్కడ ఒక ప్యాలెస్ ఉందనేసి. సో మనల్ని అటువైపు తీసుకెళ్తున్నారు. ఇటు ఇంకా బ్యాక్కి వెళ్ళి రివర్స్ అయిపోతే మనకు అవన్నీ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఐలాండ్స్ ఇందాక చెప్పినవి. మనం బ్యాక్ అవుతున్నాము. బ్యాక్ అయ్యి వచ్చాం. మా దాంట్లో అది కాక బుడ్డి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ నార్త్ సైడ్ వాళ్ళేమో ఫుల్ నవ్వుతున్నారు, ఫుల్ అరుస్తున్నారు పిల్లల ఎగ్జైట్మెంట్తో. సో మేము పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దాకా అందరూ కూడా ఎంజాయ్ చేశారు, మాతో పాటు ఆ బోట్లో ఉన్నవాళ్ళు. సో చాలా చాలా బాగుంది ట్రిప్. కాకపోతే సీ మిడిల్లోకి చూస్తున్నారు కదా, ఇంకా కన్ను చూపు మేర ఎక్కడ ఏమీ లేవు, ఏ ట్రీస్ కానీ ఏమీ కనిపించట్లేదు. కనిపిస్తే బోట్స్ తప్ప. ఎంత బాగుందంటే మిడిల్లోకి వెళ్ళిన తర్వాత మేము కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నా, అవి కూడా మేము कयामत मूवी है। दिख रहा है वो अखोड़ा फोर्ट है, अखोड़ा फोर्ट। उसका आगे स्टेट देखो, घूम रहा है, देखो वो फोर्ट का सिग्नल देता है, लाइट हाउस है, लाइट हाउस। ओके, ये नीचे का जेल है। नीचे वाला जेल है सर। होगा ना, चलेगा। इसके नीचे भैया वो क्या है, रिसर्च है, ये बोल रहा है जा रहा है, मैं बताता हूँ। इस बंगले का ओनर का नाम है जिमी कासदार। इस बंगले में हसीना मान जाएगी हिंदी मूवी शूटिंग हुआ है। ऐसे ऊपर टॉप में व्हाइट वाला दिख रहा है, वो चर्च है, चर्च। अच्छा, जो ऊपर है।
ఫైనల్లీ మేము సేఫ్గా అయితే వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.